క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసిన ప్రతివారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనడానికి రాకేష్ ఒక ఉదాహరణని ముఖ్య వక్తులు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన డూండి రాకేష్ని ప్రశంసించారు. ప్రతిపక్షంగా ఉన్న కాలంలో పార్టీకి కష్టపడి పనిచేసిన డూండి రాకేష్కు సముచిత స్థానం దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకారోత్సవం వన్ టౌన్లోని గాంధీజీ కళాశాల గ్రౌండ్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, బీసీ వెల్ఫేర్ మంత్రి ఎస్ సవిత, ప్రభుత్వ విప్ వివి ఆంజనేయులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జయమంగళ, ఉడా చైర్మన్ సోమిశెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీడీపీ సీనియర్ నాయకులు కె నాగులమీర, విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఏపీ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, పార్టీకి కష్టపడి పనిచేసిన డూండి రాకేష్కు సముచిత స్థానం లభించిందన్నారు. డూండి రాకేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అవినీతికి తావు లేకుండా ఉంటానన్నారు. తనకింతటి గొప్ప అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ సహకరించారు. మన విజన్ 2047కి మీరందరూ భాగస్వామై మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పెద్దన్నయ్య నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన సొంత ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, సోదర కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ పాదయాత్ర సమయంలో అనేక సమస్యలు, ఎవరు ఎప్పుడు పడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు మైకు తీసుకుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు స్టూల్ తీసుకుంటారో తెలియదు. అలాంటి సమయంలో పోరాటం చేయడానికి వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే భార్య పిల్లలు నేను చూశాను, వాళ్ళేమో విజయవాడలో ఉంటారు. బాబు ఏమైనా మీ భార్య బిడ్డలు ఎక్కడ ఉంటారంటే ఉన్నారు ఎక్క ఎక్కడో ఉన్నారు కానీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అక్కడికి వాళ్ళు వచ్చేవాళ్ళే తప్ప ఈయన ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా వారానికో 10 రోజులకో వాళ్ళు వచ్చి చూసుకునేవాళ్ళే తప్ప ఈయన మాత్రం లోకేష్ బాబు గారు అడుగులో అడుగు వేస్తూనే ఉన్నారు. మా సోదరులు ఖచ్చితంగా ఇంకో విషయం మీకు చెప్పాలి. కార్పొరేషన్ చైర్మన్ అన్నాడు బాబు, ఎప్పుడు చేద్దామయ్యా కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అంటే, నువ్వు డైరెక్టర్లు ఇచ్చే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనక్క, మా డైరెక్టర్ తప్పకే నేను ప్రమాణ స్వీకారం చేయాలన్నాడు. అంతేకాకుండా అక్క మాకు కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేయండి అన్నారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చెప్పాం. మా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డూండి రాకేష్ గారిని అభినందిస్తూ, మొదటగా మరి చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది, తర్వాత డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం అందరినీ కలిపి చేయించడం జరుగుతుంది. నేను డూండి రాకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ 78 ఆర్థికముగా బలహీనముగా ఈడబోయే సంక్షేమ తేదీ 13/11/2024 ద్వారా ఇవ్వబడిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ అందరి సమక్షంలో మీ యొక్క విధి విధానాలకు కర్తవ్యాలకు మా యొక్క శ్రద్ధ ఆత్మహత్యల శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే పక్షపాతంగానే రాగద్వేషాలు గానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలు అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాడు. జై వాసవి, జై వాసవి. కొత్త వెంకటేశ్వరరావు ఎల్ఎస్ కొండబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ జీఓఆర్టీ ఇవ్వబడిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్
అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సమయం తగ్గి ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తా. మనం సేవా కార్యక్రమాల్లో వైశ్య సమాజం ముందుగా ఉన్నాం, వ్యాపారంలో మనం ముందుగా ఉన్నాం. అయితే సమాజంలో అత్యంత కీలకమైన శ్రీనివాసులు గారికి, సోమశెట్టి అన్న గారికి, జయమంగళ గారికి, అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ, మా గురువు గారు నాగుల మీరా గారికి, అదేవిధంగా ఈనాటి హీరో మన డోండి రాకేష్తో నాకు ఇప్పటి అనుబంధం కాదు, దాదాపుగా దశాబ్ద కాలంగా ఇద్దరం కలిసి పనిచేయటం జరిగింది. నేను మా గురువు గారి మీరా గారు అర్బన్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, నేను అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో డోండి రాకేష్ అర్బన్ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా నాతో కలిసి పనిచేశాడు. ఎంత అద్భుతంగా పనిచేసి ఈ రోజున ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగుతూ ఇవాళ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం అనేది నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. నాకు కూడా వైశ్య సామాజిక వర్గం అనేక మంది మిత్రులు ఉన్నారు. గురించిన మంత్రివర్యులు సోదరి సౌపం గారికి, మా ముందుగా ఎమ్మెల్యే స్వామి గారికి, అంతేకాకుండా వేదిక మీద గురించిన ప్రజలందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డోండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా నా నందిగామ నియోజకవర్గం నుంచి ఏచూరు గ్రామం వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరి డైరెక్టర్లకి కూడా థ్యాంక్ యూ. ఒకటి మనందరూ గుర్తుంచుకోవాల్సింది, ఆర్యవైశ్యులు అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా ధనవంతులు. ఏ విధంగా ధనవంతులు అంటే, మీరు నేను చూస్తున్నాను దేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆర్యవైశ్య సమాజం యొక్క చౌకీ ఉంటుందా? ఆఖరికి కాశీలో గాడించి అన్ని చోట్ల కూడా ఆర్యవైశ్య సమాజం యొక్క చౌకీ ఉంది. మళ్ళీ రిఫ్రెష్ అయ్యేవారు. కాబట్టి ఏ రోజు పాదయాత్రలో కూడా లోకేష్ గారిని కన్నుకి రెప్పలేగా నేను గంగాధర నెల్లు వెళ్ళాను. అక్కడ లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది. ఒక సీఐ వచ్చి లోకేష్ గారి స్కూల్ ఆపుతున్నాడు, మనవాడు పక్కన ఉన్నాడు. ఎంత ధైర్యంగా సహజంగా ఆర్యవైశ్యులు అంటే కొంచెం వ్యాపారస్తులు, మన వ్యాపారం మనం చేస్తున్నాం, పక్క వాళ్ళు జోలికి వెళ్దామనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. ఆ సీఎం ఎక్కడికి పోట్లాడడానికి వెళ్ళాడు, సీఎం కొడతానికి వెళ్ళాడు. చూస్తే నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను, అందరూ నిమిషంలో సీఐ కొడతానికి వెళ్ళాడు. ఆ సీఐ నేను సగం చూస్తాను కదా అని చెప్పాడు. అయినా కూడా ధైర్యంగా వెళ్ళాడు. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు నేను కబుర్లు కూడా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు సోమశేఖర్ వెంకటేశ్వర గారు మేమందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని లోకేష్ గారి మీటింగ్ అక్కడ పెట్టాము. రాష్ట్రీయ కన్యకా పరమేశ్వర దేవాలయం. Like, subscribe and press the bell icon for new updates.